కేంద్ర కారాగారంలో 5గురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ తో పాటు మరో 3 జైలు వార్డులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు జైలు శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. కడప జైల్లో ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్కు సెల్ ఫోన్లు అందిస్తున్నారనే అభియోగాలున్నాయి. ఈ ఆరోపణలపై 4 రోజుల పాటు కడప జైల్లో డీఐజీ రవికిరణ్ విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా 5గురిపై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లా కేంద్ర కారాగారంలో 5గురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గత కొంతకాలంగా ఏదైతే కడప సెంట్రల్ జైలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటారో అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఈ ఖైదీలు రిమాండ్ ఖైదీలో ఉన్నటువంటి ఖైదీలు కూడా సహకరిస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అమౌంట్ డబ్బులు తీసుకొని కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా చర్చ నడవడంతో ప్రస్తుతం ఏదైతే జైలు శాఖ అధికారులు కూడా క్రమంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి రీజన్ డిఐజీగా కొనసాగుతున్న రవికిరణ్ కూడా ప్రస్తుతం విచారణ అధికారిగా నియమించడం పట్ల గత వారం రోజులుగా ఈ విచారణ పూర్తి కావచ్చిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఏదైతే ఎర్రచందనం స్మగ్లర్ గా కొనసాగుతూ ప్రస్తుతం రిమాండ్ లో కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి కూడా అనధికారికంగా దాదాపు 7 నుంచి 8 మొబైల్ ఫోన్లు కూడా వాడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన విచారించగా రవికిరణ్ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఏదైతే జైలర్ తో అప్పారావుతో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ అలాగే మరో 3 వార్డన్లు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు కూడా ఆయన చెప్పుకోవచ్చు. దాదాపు లక్షల రూపాయలు కూడా ఇందుకు నేను ఇచ్చానని చెప్పి అవినీతి ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా విచారించినటువంటి డిఐజీ విచారణాధికారి రవికిరణ్ కూడా పూర్తిగా నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల సూచన మేరకు దాదాపు కడపలో సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి 5 మంది ఉద్యోగస్తుల మీద సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఇప్పటికే ప్రస్తుతం రాయలసీమ రీజన్ వ్యాప్తంగా ఏదైతే డిఐజీ గా ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి సూపరింటెండెంట్ కూడా ప్రస్తుతం ఆయన పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాయలసీమ డిఐజీ జైలు శాఖ డిఐజీ అదనపు బాధ్యతలు కూడా రవికిరణ్ చూసుకుంటున్నట్టు ప్రస్తుతం అధికారులకు